రాత్రికాల ప్రార్థన. పరిశుద్ధుడవైన దేవుడా, కృపగలిగిన తండ్రి, మహోన్నతుడవైన సర్వోన్నతుడవైన సర్వశక్తిమంతుడవైన జీవాధిపతివైన యేసుక్రీస్తు ప్రభువా, మీకు మహిమ కలుగునుగాక, మీ నామమునకు మహిమ కలుగునుగాక. అద్భుతమైనటువంటి కార్యాలను, ఆశ్చర్యమైన కార్యాలను జరిగించేటువంటి దేవుడవు, ఎంతైనా నమ్మదగిన దేవుడవు, ఏదైనా చేయుటకు శక్తిమంతుడవు. ప్రభువా, మా ప్రార్థనలు ఆలకించగలిగిన దేవా, మీకే మహిమ కలుగునుగాక. గడిచినటువంటి దినమంతా కూడా మీరు నాయన కాచి కాపాడి భద్రపరిచి బలపరిచి క్షేమము చేత ఆశీర్వాదము చేత శుభప్రదమైనటువంటి ప్రభా తండ్రి క్షేమమును అనుగ్రహించినందుకు మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ప్రభువా, నీకు మహిమ కలుగునుగాక. మా ప్రార్థన ఆలకించండి, మా మనవులు అంగీకరించండి. ప్రభువా, మా ప్రార్థనకు జవాబులు వచ్చునుగాక అని ప్రార్థన చేస్తున్నాం. మా ప్రార్థనకు ప్రభువా తండ్రి, అయా తండ్రి, మీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అద్భుతమైన కార్యాలు జరుగునుగాకని ప్రార్థన చేస్తున్నాను. దయచేసి కనికరించండి నాయన, దయ ఉంచి కనికరించండి నాయన. యేసయ్యా, మీ ఘనకార్యములు జరిగించండి. యేసయ్యా, మీ ఘనకార్యాలు జరిగించండి ప్రభువా. ఈ ప్రార్థన ద్వారా అనేకుల జీవితాలలో దీవెనకరమైనటువంటి అయా ఆశీర్వాదకరమైనటువంటి అయా మలుపు తిరుగునట్లుగా మీరు కృప చూపించమని మీ సన్నిధానములో ప్రార్థన చేస్తున్నాను. యేసుక్రీస్తు నామములో సంపూర్ణమైనటువంటి మీ కార్యాలు జరుగునుగాక అని ప్రార్థన చేస్తున్నాను. తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. కామెంట్స్లో తెలియజేసిన విధముగా నాయన సహోదరుడు రవికుమార్ గారి కొరకు ప్రార్థన చేస్తున్నాను. అయా, వారిని దర్శించండి నాయన, వారికి ఉన్న అనారోగ్య సమస్య నుంచి విడుదల కలుగ చేయండి. అయా, మీకే స్తోత్రాలు. దయ ఉంచి కనికరించండి. మీ ఘనమైన కార్యాలు జరిగించండి దేవా. మీ అద్భుతమైన కార్యాలు జరిగించండి నాయన. ప్రభువా, వారికి ఉన్న అనారోగ్య పరిస్థితి నుంచి విడుదల కలుగ చేయమని ప్రార్థన చేస్తున్నాను. తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు. మా రక్షకుడవైన దేవుడా, మా విమోచకుడవైన ప్రభువా, మీకే మహిమ కలుగునుగాక. అదేవిధంగా ప్రభా సహోదరి రాణి విషయంలో ప్రార్థన చేస్తున్నాను. తండ్రి, అయా, వారి కుటుంబాన్ని దీవించండి, ఆశీర్వదించండి. వారి పిల్లలు మంచి భవిష్యత్తులో స్థిరపరచబడుటకు సహాయం దయచేయండి. ప్రతి విధమైన అడ్డులు, ఆటంకాలు, అవరోధాలన్నీ యేసు క్రీస్తు నామములో తొలగిపోవునుగాక. దయచేసి కనికరించు నాయన. దయ ఉంచి మీ కార్యాలు జరిగించి మీ నామమునకు మహిమను తెచ్చుకోవలసిందిగా మీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాను తండ్రి. అదేవిధంగా ప్రియ దైవజనుడు కమలాకర్ గారి అయాకు నాయన తండ్రి కుమార్తెని మీరు జ్ఞాపకం చేసుకోండి. వెంటిలేటర్ మీద ఉంటుండగా బిడ్డను దర్శించండి నాయన. మీ హస్తమును ఆ బిడ్డ మీదకి చాపమని ప్రార్థన చేస్తున్నాను. మీ హస్తమును ఆ బిడ్డ మీదకి చాపమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. యేసయ్య నామములో మీ ఘనమైన కార్యము జరుగునుగాక. యేసయ్య నామములో మీ ఘనమైన కార్యము జరుగునుగాక. ప్రభువా, గొప్ప సాక్షిగా నిలబెట్టుకోవలసిందిగా మీ సన్నిధానములో ప్రార్థన చేస్తున్నాను. మా రక్షకుడవైన దేవుడా, మా విమోచకుడవైన ప్రియమైన పరలోకపు తండ్రి, మీకే వందనాలు, మీకే స్తోత్రాలు. అయా, బిడ్డను ముట్టి స్వస్థపరిచి ఆరోగ్యవంతురాలుగా మీరు మార్చినందుకు మీకు స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాను. అదేవిధంగా కామెంట్స్లో నాయన ఎంతమంది అయితే అయా తండ్రి చేస్తున్నారో, అదేవిధంగా డైలీ ఎంతమంది అయితే ఈ యొక్క అయా తండ్రి అయా పరిచర్యలో పాల్పొందుతున్నారో వారిని దీవించి ఆశీర్వదించండి. వారి అవసరతలు తీర్చండి, వారి అక్కర్లు తీర్చండి. వారికి ఉన్న ప్రతి బంధకాలు తొలగిపోవాలి, వారికి ఉన్న ప్రతి అడ్డంకులు తొలగిపోవాలి, వారికి ఉన్న ప్రతి ఆటంకాలు తొలగిపోవాలి. యేసు క్రీస్తు నామములో మీ ఘనమైన కార్యము జరుగును గాక అని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. మీకే మహిమను ఆపాదిస్తున్నాను. మీరే మహిమ పొందండి స్వామి. ప్రభా, బిడ్డల జీవితాలలో మీ ఘనమైన కార్యాలను జరిగించండి దేవుడా. మీ అద్భుతమైన కార్యాలు జరిగించండి నాయన. మీకే మహిమ కలుగునుగాక.
దయచేసి కనికరించి మీ కార్యాలు జరిగించి మీ నామమునకు మహిమను తెచ్చుకోవలసిందిగా మీ సన్నిధానములో ప్రార్థన చేస్తున్నాను తండ్రి. మీకు వందనాలు. జీవితాలలో తండ్రి, అనేకుల జీవితాలలో ఓటమి నీడలో అయా ప్రయాణిస్తూ ఉండగా తండ్రి, ఓటమి నీడలో క్షేమము లేని పరిస్థితిలో ఉంటుండగా దయచేసి వారిని కనికరించు నాయన. వారి జీవితాలను నాయన ఫలభరితముగా మార్చమని ప్రార్థన చేస్తున్నాను. ఓటమి నుంచి విజయం వైపుగా వారిని మళ్లించవలసిందిగా ప్రార్థన చేస్తున్నాను తండ్రి. అయ్యా, విజయం వారికి ఆపాదింపజేయమని ప్రార్థన చేస్తున్నాను. ఘనమైన కార్యాలు జరుగునుగాక, అద్భుతమైన కార్యములు జరుగునుగాక, ఆశ్చర్యమైన కార్యములు జరుగునుగాక స్వామి. మీకే కృతజ్ఞతలు, స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాను. ప్రభువా, మీరు కనికరించండి, మీ కార్యాలను జరిగించమని ప్రార్థన చేస్తున్నాను ప్రభా. అయ్యా, మీకే మహిమ కలుగునుగాక. అటువంటి వారిని మీరు దర్శించి, అటువంటి వారి జీవితాల్లో మీ గొప్ప కార్యాలు జరిగించి మీ నామమునకు మహిమను తెచ్చుకోవలసిందిగా ప్రార్థన చేస్తున్నాను తండ్రి. మీకు వందనాలు. చెడిపోతున్న యువతను జ్ఞాపకం చేసుకో, చెడిపోతున్న యువతను జ్ఞాపకం చేసుకో ప్రభువా. మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభా. బిడ్డలను కనికరించు నాయన, బిడ్డల జీవితాల్లో ఘనకార్యాలు జరిగించు నాయన. అయ్యా, ఎంతోమంది యవన బిడ్డలు అయా ఇబ్బందులకు గురవుతున్నారు ప్రభా. రకరకాల చెడు అలవాట్లకు గురవుతూ ఉండగా మీరు కనికరించి కార్యములను మీరు జరిగించి మీ నామానికి మహిమను తెచ్చుకోవలసిందిగా మీ సన్నిధానములో ప్రార్థన చేస్తున్నాను తండ్రి. దీవెనకరమైనటువంటి బిడ్డలుగా మార్చండి. వారి తల్లిదండ్రులు వారి మీద ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. నా పిల్లలు ప్రయోజకులు కావాలి అని ప్రభా తండ్రి, గొప్పవారు కావాలని ఎన్నో నాయన ఆశలు పెట్టుకుంటుండగా నాయన వీరి చెడు అలవాట్లకు, చెడు తిరుగులకు అలవాటు పడినటువంటి ప్రతి యవన బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకో. వారి మనస్సును మార్చండి, వారి జీవితాలను మార్చండి, వారి బ్రతుకులను మార్చండి ప్రభువా. మీకే మహిమ కలుగునుగాక. దేవా, మా దేశాన్ని జ్ఞాపకం చేసుకో, మా దేశాన్ని దీవించు, మా దేశ నాయకులను దీవించు నాయన. మంచి పరిపాలకులను మీరు లేవనెత్తండి ప్రభా. మత ఛాందసవాదులను తొలగించండి. మత ఛాందసవాదుల యొక్క గద్దె నాయన పగిలిపోవునుగాక. మత ఛాందసవాదుల యొక్క ప్రభుత్వం కూలిపోవునుగాక ప్రభా. దయచేసి కనికరించండి ప్రభా. అందరినీ సమానముగా ప్రేమించగలిగిన వారిని, ప్రజాస్వామ్యాన్ని కాపాడగలిగిన వారిని మీరు లేవనెత్తమని మీ సన్నిధానములో ప్రార్థన చేస్తూ ఉన్నాను. కనికరించి మీ కార్యాలు జరిగించి మీ నామమునకు మహిమను తెచ్చుకోండి, మీ నామమునకు మహిమను తెచ్చుకోండి, మీ నామమునకు మహిమను తెచ్చుకోండి దేవా. కనికరించుమని, కార్యాలు జరిగించమని మీకే వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ యేసు ఉన్నతమైన నామములో ప్రార్థన చేసి వేడుచున్నాము ప్రియమైన పరలోకపు తండ్రి. ఆమెన్, ఆమెన్. దేవుడు ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్, ఆమెన్.